వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభు నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు 2019 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2019 నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి సమస్త శుభాలని, ఆనందాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాలని కలగజేయాలని ఆ భగవంతుని మనసా వాస కోరుకుంటూ, ఈ నూతన సంవత్సరంలో జ్యోతిష్ శాస్త్ర రీత్యా 12 రాసుల వారికి జరగబోయే మంచి చెడులను, శుభాశుభాలను గురించి మరియు వాటికి పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం మిథున రాశి వారిని పరిశీలిస్తే సంవత్సరారంభం నుండి 3 నవంబర్ వరకు గురుగ్రహం వీరికి షష్టమ స్థానం నందు సంచరించడం వలన కొంత అనానుకూల పరిస్థితులు, శత్రుభీతి మరియు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కలవు. వీరికి వృత్తి వ్యాపారం మందగించటం వలన ఖర్చుల భారం పెరిగి లాభాలు తగ్గి వ్యాపారస్తులకు కొంత నిరాశాజనకంగా ఉండే అవకాశాలు కలవు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుట, అదేవిధంగా అధికారుల వలన అనవసరమైనటువంటి మందలింపులు, తోటి ఉద్యోగులతో ఇబ్బందులు, మనోవ్యాకులత కలిగే సూచనలు కలవు. ఈ రాశి వారికి రావాల్సినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడంలో కొంత తాత్సారం జరిగే అవకాశాలు కలవు. ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా ఈ రాశివారు చిన్నపాటి కొన్ని సమస్యలను ఎదుర్కొనే సూచనలు కలవు. వీరు కొంత జాగ్రత్తగా మనోస్థైర్యంతో ఉంటే తప్పకుండా వీరు పరిస్థితులను అధిగమించి సంతోషంగా ఉండే అవకాశాలు కలవు. వ్యవసాయదారులకు కూడా ఆశించినటువంటి మేరకు పంట దిగుబడి లేక కొంత మనోవ్యాకులత కలిగజేసే సూచనలు కలవు. ముఖ్యంగా ఈ రాశివారు కొంత జాగ్రత్తగా మనోధైర్యంతో ముందు సాగితే సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. అదేవిధంగా ఈ రాశివారు బంధుమిత్రులు మరియు అధికారులు, పడిరాని వారితో అనవసరమైనటువంటి వాద వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఈ రాశివారు ఈ సంవత్సరం ప్రతిరోజు వీలును బట్టి శివార్చన, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం శ్రీ సూక్త పారాయణము, ఆంజనేయుడికి అర్చన, బీదలకు శక్తి కొలది వీలును బట్టి అన్నదానం చేస్తే దోష తీవ్రత తగ్గి శుభం చేకూరుతుంది. ఈ రాశి వారికి తిరిగి 4 నవంబర్ నుంచి గ్రహ శుభదృష్టి వలన ఇబ్బందులను అధిగమించగలుగుట, అదేవిధంగా శ్రమకు తగినటువంటి మంచి ఫలితాలను, లాభాలను పొందగలుగుట, అధికారుల నుంచి, తోటి ఉద్యోగుల నుంచి మంచి సహకారము, అదేవిధంగా వారి యొక్క ప్రోత్సాహం లభించుట ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. ఈ రాశివారు తలపెట్టినట్టు కార్యములందు విజయాన్ని పొందగలిగే సూచనలు కలవు. వ్యాపారమునందు, వృత్తి యందు ఆశించినటువంటి లాభాలను ఆర్జించుట వీరికి కొంత మనోల్లాసాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. ఈ రాశివారు ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో, దైవ కార్యాల్లో పాల్గొనటం, అదేవిధంగా విలాస ప్రాంతాలు సందర్శించడం వలన మనోల్లాసము, ఆనందాన్ని పొందగలుగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అనుకున్న సమయానికి రావటం వీరి కొంత ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. దైవ దర్శనం, బంధుమిత్రులను కలుసుకోవటం వలన మనశ్శాంతి, సంతోషాన్ని పొంది వీరు అనుకున్న పనులందు విజయాన్ని సాధించి సుఖశాంతులతో ఆనందంగా ఉండగలుగుతారు. ఇవి క్లుప్తంగా ఈ రాశి వారి ఫలితాలు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.